ఏయ్! పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కేకులు అందరూ కొడతారండి. కానీ ఒక మధ్యతరగతి కుటుంబంగా హైదరాబాదులో ఇలా మంత్ మొత్తం పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసి వచ్చి ఇలా సగం వచ్చిన డబ్బుల్లో సగం రెంట్లు కట్టుకుంటూ, సగం కరెంటు బిల్లులు కట్టుకుంటూ, అలానే ఇలా నెలకొచ్చేసి ప్రతిదీ కొనుక్కొని, తెచ్చుకొని, వండుకొని తినటం. ఇంతేనండి లైఫు. వెనకేసింది ఏమీ లేదు. 10 సంవత్సరాల నుంచి రెంటింట్లోనే ఉన్న 10 ఏంటి 12 సంవత్సరాల నుంచి ఈ 12 సంవత్సరాల నుంచి కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా మంత్లీ 30 రోజులు ఉంటే 30 రోజుల్లో అట్లీస్ట్ 25 రోజులు కష్టపడాల్సిందే. పొద్దున్న 8 గంటలకు వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒకళ్ళకి 9 అయిపోయిద్ది, ఇంకొకరికి వచ్చేసి 6 అయిపోయిద్ది అనమాట. సో మంతంతా లీవ్స్ లేకుండా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మేనేజర్స్ కానీ పెద్దవాళ్ళు ఎన్ని తిడుతున్నా కానీ ఓర్చుకొని పని చేసి ఏం చేస్తున్నామండి 10 సంవత్సరాల నుంచి ఇలా నెలవారీ సరుకులు, అలానే నెల వచ్చేసరికి 4-5 తారీఖులు వచ్చేసరికి సగం శాలరీ మొత్తం రెంట్లకి కరెంటు బిల్లులకే పోతుంది. ఈ 12 సంవత్సరాల్లో వెనక తిరిగి చూస్తే ఏమైనా ఉందా అనేసి అంటే ఒక చిన్న అంగుళం కూడా స్థలం లేదు, డబ్బులు లేవు, ఏమీ లేదు. 366 రోజులు ఖాళీ లేకుండా 300 రోజులు ఖచ్చితంగా 360 అంటే ఒక నెల అనుకోండి కష్టపడి ఉన్నా కానీ ఏమీ ఉపయోగం లేదండి. ఏదన్నా ఊరుల్లో ఉంటే కరివేపాకనో కొత్తిమీరనో టమాటానో ఎవరో ఒకళ్ళు అరువు అడగొచ్చు, లేదా చెట్టు ఉంటే చెట్టు నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు పప్పు అసలు ఏమి మొత్తం డబ్బులు ఇస్తేనే మనకి చేతులకు వస్తున్నాయి. ఏం చేస్తండి సగటు మధ్య తరగతి కుటుంబము ఇలా ఉంటుందండి. సో మేము నెల వచ్చేసరికి కళ్ళ వెంట అలా నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే రెంట్లు కడుతుంటే కరెంటు బిల్లు కడుతుంటే బాధ మామూలుగా ఉండదండి. మాకంటూ ఒక చిన్న ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటామని చాలా బాధగా ఉందండి. సో ఫుల్ వీడియో కూడా ఇక్కడ పెడుతున్నాను. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఏముంది వెనక్కి తిరిగి చూస్తే 2 నెలలకు ఒకసారి ఈ సరుకులు, నెల కరెంటు బిల్లు, ఇంటి బిల్లే కనిపిస్తున్నాయి తప్ప ఏమన్నా వెనకేసింది లేదు, ఏమన్నా కొన్నది లేదు, ఏమీ లేదండి. సో ఈ రెండే మా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈ రెండిటి ముందు మిగతావన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. సో అందుకని నేను ఈ వీడియో చేయాల్సి వచ్చిందండి. ఫుల్ వీడియో ఇక్కడ పెడుతున్నాను. సో ఒకసారి వాచ్ చేయండి.